ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఒకసారి మనం చూసుకుంటే 2019లో చైనాలోని వుహాన్లో పుట్టినటువంటి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ రకంగా గడగడలాడించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్ దిశగా అడుగులు కూడా వేసింది. మరోవైపు భారత్ కూడా అందుకు మినహాయింపేం కాదు. 2020-21 సంవత్సరంలో ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా వరకు కూడా కరోనా వల్ల నష్టపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే 2020లో వచ్చినటువంటి కోవిడ్-19 2021కి వచ్చేసరికి దాన్ని రూపాంతరం అయితే మార్చుకోయింది. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అయితే కోవిడ్ వల్ల చనిపోయేటటువంటి వారి కంటే పాండమిక్ సిచ్యువేషన్ వల్ల పానిక్ అయి చనిపోయినటువంటి వారు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది. దానికి అనుగుణంగా ప్రస్తుతం అయితే అడుగులు వేస్తోందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే డెల్టా వేరియంట్ మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపింది. ఆ తర్వాత 2022కు సంబంధించి ఒమిక్రాన్ వేరియంట్గా అంటే తన రూపాంతరం అయితే ఆ వైరస్ మార్చుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఒమిక్రాన్గా మారిందో దానికి సంబంధించి ఒక ఫ్లూగా వచ్చి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పటికే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి టీకాలు వేయడం, అలాగే సహజ రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పూర్తిగా కూడా ఈ వైరస్ని తట్టుకునేటటువంటి శక్తి అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. దాని ప్రభావం ఎక్కువగా కనిపించలేదు. కానీ తాజాగా మళ్ళీ కోవిడ్కి సంబంధించినటువంటి లక్షణాలతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 12 కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ కూడా ఒకటే ప్రాంతానికి సంబంధించింది కాదు. మొదటి కేసు కడప జిల్లాలో వెలుగు చూస్తే, అలాగే గుంటూరు, విశాఖ, కాకినాడ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఒకసారిగా కేసులు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా కూడా అప్రమత్తమైందని మాత్రం చెప్పుకోక తప్పదు. అయితే కడప జిల్లాకు సంబంధించి 3 చనిపోవడంతో కాస్త దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి అంటే ఒక కరోనా లక్షణాలతోనే కాకుండా వారికి అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా కూడా గుర్తించింది. శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులతో పాటు కిడ్నీలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అలాగే రక్తపోటు, షుగర్కి సంబంధించినటువంటి అనేక తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. సో ఆ లక్షణాలు కూడా అంటే ఆ ప్రభావం కూడా వారి మరణాలకు కారణమై ఉండవచ్చు అని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి ఏవైతే ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇటు ఐవీఆర్కి సంబంధించి పూణేలో ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్కి అయితే పంపడం జరిగింది. కంప్లీట్గా కూడా దానికి సంబంధించినటువంటి నమూనాలు సేకరించిన ల్యాబ్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా అయితే చర్యలు తీసుకోబోతోంది. మరోవైపు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ కాకుండా ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమవుతుంది. అందుకే ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం లేదు. కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రం కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 2021లో కేవలం కరోనాకు సంబంధించినటువంటి దానికంటే పానిక్తో ఎక్కువగా కూడా అంటే భయంతో ఎక్కువగా చనిపోయినటువంటి కేసులు నమోదైనటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వేరియంట్ అనేది ఏ రకంగా ఉంది, అలాగే ప్రస్తుతము ఆ వేరియంట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ వైరాలజీ ల్యాబ్ ఏదైతే ఐసీఎంఆర్కి సంబంధించినటువంటి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ ల్యాబ్ అయితే వర్క్ చేస్తుంది. సో ఈ వేరియంట్లన్నీ కూడా అంటే ప్రజెంట్ ఏ వేరియంట్లో ఉంది అని తెలుసుకునేదానికి, అలాగే కోవిడ్ దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకునేదానికి సంబంధించి కూడా ఈ శాంపుల్స్ అన్నిటిని కూడా పూణేకి పంపడం జరిగింది. సో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ఎక్కడైతే కోవిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయో ఆ లక్షణాలు కనిపిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా వారిని ఐసోలేషన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా సూచిస్తోంది. అలాగే వారికి సంబంధించినటువంటి మందులను అందజేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కోవిడ్కి సంబంధించినటువంటి వార్డులను మళ్ళీ పునరుద్ధరిస్తోంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా కరోనా లక్షణాలను కనిపిస్తే సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి, ప్రభుత్వ హాస్పిటల్స్కి సమాచారం అందించాలి. అలాగే వారిచ్చే సూచనలతో ఐసోలేషన్ కావాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ వీరపాండ్యన్ పూర్తిగా ఎప్పటికప్పటికీ కూడా ఇక్కడ సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి కేసుల వివరాలు, అలాగే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి పూర్తి నివేదికను తెప్పించుకొని కోవిడ్ వచ్చినటువంటి వారికి ఏ రకమైనటువంటి
ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నటువంటివి కూడా పూర్తిగా ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి కోవిడ్ విషయంలో పూర్తిగా కూడా ఆయన సమీక్షించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కడైతే ఈ వేరియంట్లు వస్తున్నాయో వాటికి సంబంధించి ఎక్కడైతే ఈ కరోనాకు సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్నాయో వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించండి. దానికి సంబంధించినటువంటి వేరియంట్లను కనుక్కోండి. అలాగే ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మధ్యాహ్నం ఆయన ఈరోజు పల్నాడు సంబంధించినటువంటి జిల్లా పర్యటనకు వెళ్ళేటటువంటి అవకాశం వెళ్తారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అధికారికంగా ఉన్నటువంటి నివాసమైన ఉండవల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి కూడా కోవిడ్కి సంబంధించినటువంటి ఈ అంశం పైన సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. గతంలో మనం చూసాం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దేశమంతా లాక్డౌన్ అయింది మొదటిసారి 2020లో. ఆ తర్వాత 2021లో రాష్ట్రాలు ఆయా ప్రాంతాలను పట్టి ఆ పరిస్థితులను బట్టి వారు లాక్డౌన్లు అయితే విధించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మొదటగా కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ లాంటి టీకాలు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఈ వేరియంట్ను జయించిన వారయ్యారు కరోనాకు సంబంధించి. మళ్ళీ తాజాగా కరోనా బెల్స్ మోగడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచిస్తోంది. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి దీనికి సంబంధించి సంబంధిత అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.